హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నిన్నటి అనాలిసిస్ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు, డామినేషన్ ఉన్నారన్న కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బాగానే వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ ఇవాళ. కానీ నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ట్రేడ్ చేయలేకపోయాను ఇవాళ. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ కూడా వాల్యూ ఏరియా ఇక్కడ నిన్నటి వాల్యూ ఏరియా ఇక్కడ ఉంటే డౌన్ వాల్యూ ఏరియా డౌన్ సైడ్ వచ్చింది. అంటే మ్యాక్సిమం సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ప్లస్ ఏంటంటే 2 పాయింట్లు ఫ్రెండ్స్, ఇక్కడ 2 పాయింట్లు చూసుకోవాలి. ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీపీఓస్ కౌంట్ చేస్తే టాప్ సైడ్ ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్, టాప్ సైడ్ ఎక్కువ వచ్చినాయి. ప్లస్ క్లోజింగ్ అనేది వాల్యూ ఏరియా లో దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడేమో ఎక్స్ట్రీమ్ ఇంకొక లెటర్ వస్తే ఎక్స్ట్రీమ్ ముందును 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 లెటర్లు మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ తీసుకుంటాను. టిక్ సైజ్ ఇది 100 ఇది నిఫ్టీకి. ఇక్కడ డే హై మార్క్ చేసుకోండి, డేలో మార్క్ చేసుకోండి. వాల్యూ ఏరియాలో మీకు వాల్యూ చెప్తున్నాను చూడండి. 22,807 అనేది వాల్యూ ఏరియా హై. 22,774.95 అనేది పిఓసి. వాల్యూ ఏరియా లో అనేది 22,729.8 అనేది వాల్యూ ఏరియా లో. ఫ్రెండ్స్, ఇవి మార్క్ చేసుకుని ఫ్రెండ్స్, రేపు పొద్దునకి నాకు తెలిసి రేపు కూడా డౌన్ సైడే ఉండొచ్చు, సెల్లింగ్ సైడే ఉండొచ్చు మార్కెట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూసాం కదా, ఎప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చెప్తాను, ఇవాళసారి నిఫ్టీ చెప్పాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉందంటే బ్యాంక్ నిఫ్టీలో చాలా క్లియర్ కట్గా ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో చాలా క్లియర్ కట్గా ఉంది. సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారే చూడండి. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్ని లెటర్స్ వచ్చినాయి, సింగిల్ లెటర్స్ 4, 5, 6, 7 లెటర్స్ వచ్చినాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ సింగిల్ ప్రింట్ వచ్చింది, అది కూడా వాల్యూ ఏరియా హై దగ్గర వచ్చింది. సింగిల్ ప్రింట్ చాలా వాల్యూ ఏరియా టచ్ అయ్యి వచ్చిందంటే ఇది చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఈ సింగిల్ ప్రింట్ అనేది, ఈ సింగిల్ ప్రింట్ వాల్యూ అనేది చూడండి, మార్క్ చేస్తాను. ఈ సింగిల్ ప్రింట్ని జాగ్రత్తగా డ్రా చేసుకుని ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా హై దగ్గర వచ్చింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. బాగానే వర్క్ అవుతుంది. రేపు చూడండి ఫ్రెండ్స్, ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది చూడండి. 48,705 నుంచి 48,802 ఇది సింగిల్ ప్రింట్ ఫ్రెండ్స్. ఈ 100 పాయింట్స్ సింగిల్ ప్రింట్. ఈ 100 పాయింట్స్ ఇది మంచి రెసిస్టెన్స్ జోన్. ఇది కొంచెం కేర్ఫుల్గా గమనించండి. ఇది ఫిలప్ ఇది ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది అంటే ప్రైస్ ఎప్పుడు ఇలా దీన్ని ఫిలప్ చేసేసి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ బ్రేక్ ఇచ్చేసింది అనుకోండి ఫ్రెండ్స్, ఇది ఫిల్ అయిపోయింది అనుకోండి, ఇది నెక్స్ట్ టైం ఇలా ప్రైస్ వచ్చి ఇలా ఫిల్ చేసేస్తే ఇంకా ఇన్వాలిడ్. ఇది ఫిల్ చేయనంత వరకు ఇది వ్యాలిడే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రేంజ్ని బాగా గమనించండి. వాల్యూ ఏరియా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా ఇంపార్టెంట్. రేపటికి బ్యాంక్ నిఫ్టీలో వాల్యూ ఏరియా చాలా ఇంపార్టెంట్, డే హై కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే హై దగ్గర ఎక్స్ట్రీమ్ ఏర్పడ్డది, వాల్యూ ఏరియా దగ్గర ఏమో సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది. టీపీఓ కౌంట్ చేస్తేనేమో టాప్ సైడ్ ఎక్కువ వచ్చినాయి, బాటమ్ సైడ్ తక్కువ వచ్చినాయి. అంటే టాప్ సైడ్ అంటే సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. టీపీఓస్ కౌంట్ చేస్తేనేమో బ్యాంక్ నిఫ్టీలో టాప్ సైడ్ ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్. పిఓసికి టాప్ సైడ్ క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా లోలో అయ్యింది, అంటే సెల్లర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అందుకని రేపు ఉదయానికి వాల్యూ ఏరియా హై యొక్క వాల్యూ చెప్తున్నాను చూడండి. 48,708 అది 708 అనేది వాల్యూ ఏరియా హై. వాల్యూ ఏరియా లో అనేది 48,492.75 అనేది వాల్యూ ఏరియా లో. పిఓసి అనేది 48,600.38 అనేది ఇది పిఓసి ఫ్రెండ్స్. కేర్ఫుల్గా డ్రా చేయండి. ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ టీపీఓస్ కౌంట్ చూడండి. ఇక్కడ 31 టాప్ సైడ్, 23
బాటమ్ సైడ్ అని ఇక్కడ చూడండి 31/23 అని ఉంది కదా, మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇక్కడ 30 ఇక్కడ చూడండి 31/23 అని వేశారు కదా, ఇది 31 అనేది టాప్ సైడ్ ఉన్నాయి, 23 అని డౌన్ సైడ్ ఉన్నాయని అర్థం. ఓకే ఫ్రెండ్స్, టీపీఓ కౌంట్ కూడా అది ఆటోమేటిక్గా చెప్తుంది అన్నమాట ఇక్కడ. ఇది నేను ఎలా ప్లాట్ చేసుకున్నాను దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, రేపు పొద్దునకి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఇదే ఫ్రెండ్స్, ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ నేను డైలీ అనాలిసిస్. నా నా ఛానల్ అందరికీ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయమనండి, మీకు తెలుసున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది డైలీ అనాలిసిస్ కింద మంచి మంచి లెవెల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ట్రేడ్ చేసి చూడండి. మీకున్న మీరు వాడే ఇండికేటర్లకి ప్రైస్ యాక్షన్కి దీన్ని కొంచెం జడ్జ్ చేసుకోండి, మంచి బాగా వర్క్ అవుతుంది. మార్కెట్ ప్రొఫైల్ అనేది అడ్వాన్స్డ్ టూలు. నా నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలు కావాలంటే ఏం వీడియోలు కావాలనేది మీరు చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనేది వాల్యూమ్ ప్రొఫైల్ చెప్తాను, తర్వాత వీవ్యాప్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూ ఏరియా దగ్గరికి వచ్చిందనుకోండి, వీవ్యాప్ ఉందనుకోండి సపోజ్, అక్కడ మనం ట్రేడ్ చేస్తాం. ఆ వీవ్యాప్ పీఓసి దగ్గర ఉందనుకో, వాల్యూ ఏరియా దగ్గర ఉందనుకో, అదే స్ట్రాటజీ ఫ్రెండ్స్. కానీ ఏంటంటే మనం ఆర్డర్ ఫ్లో డెల్టా డైవర్జెన్సీ అన్నీ వాడాం కదా, అక్కడికి వచ్చినప్పుడు క్యాండిల్ పిన్ బార్ ఏర్పడి డెల్టా డైవర్జెన్స్ ఏర్పడి ఏదైనా మనకి క్లారిటీ ఇచ్చి ట్రేడ్ తీసుకోవడం. అదే ఫ్రెండ్స్, అది కూడా మీకు చెప్తాను. నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ బై బాయ్.